హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఎన్నవ రోజు ఉపవాస ప్రార్థనలో 20వ రోజు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా కదా. ప్రతి శుక్రవారం కూడా మరి స్పెషల్ స్పీకర్స్ను ఇన్వైట్ చేస్తామని చెప్పడం జరిగింది. ప్రైజ్ లార్డ్. మరి ఈరోజు మన మధ్యకు సోదరుడు ఉమేష్ కుమార్ రెడ్డి, మా బావమరిది, పాస్టర్ మా తమ్ముడు. ప్రైజ్ లార్డ్. మరి శ్రీధరఘట్ట ప్రాంతంలో దేవుడు ఆయనను బలముగా మరి వాడుకుంటామని ఉన్నారు. మరి ఒకవైపు వ్యాపారము చేస్తూ, ఒకవైపు వ్యవసాయం చేస్తూ, విరామం లేని సమయంలో కూడా మరి ప్రభు పరిచర్యలో వారు వాడబడుతూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని స్తోత్రం. మరి ఈ సమయంలో మరి మేము రావాలి శుక్రవారం అని చెప్పేసి అన్నప్పుడు వారు సంతోషంగా వారు ఒప్పుకొని వారు మన మధ్యకు వచ్చారు. మరి చప్పట్లు కొడుతూ వాళ్ళను మనము ఆహ్వానిద్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈ యొక్క దినాన మీ మధ్యలో చేరావటానికి దేవుడు చూపిన కృపను బట్టి, అంతేకాకుండా దైవజనులు ఆహ్వానించిన మేరకు ఈ యొక్క సమయాన్ని అనుగ్రహించినటువంటి దైవజనులకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ బాగున్నారు అనుకుంటా. హల్లెలూయా. అందరూ బాగానే ఉంటారు, ఎందుకంటే యేసు మంచివాడు. ఆయన ఎల్లప్పుడూ మన జీవితంలో మంచినే చేయు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో పాలు పొందాలని నాకు కూడా ఆశ ఉన్నది. అయితే దేవుడు నా ఆశను కూడా దేవుడు తీర్చినాడు. హల్లెలూయా. ఆయన అద్భుతకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచన కర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. హల్లెలూయా. ఇక ఉపవాస ప్రార్థనకు మనము ఈ యొక్క 20వ రోజుకి వచ్చినాం. హల్లెలూయా. దాదాపు సగం రోజులు అయిపోయినాయి. 40 డేస్లో 20 డేస్ అయిపోయాక వచ్చినాయి. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ప్రార్థనకు మీరు వచ్చిన వారందరిని బట్టి, ప్రభుని బట్టి సంతోషిస్తూ ఉన్నాను, స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఎందుకు మీరు ఉపవాస ప్రార్థన చేయాలని అనుకున్నారు? హల్లెలూయా. ఎందుకు ఉపవాస ప్రార్థనకు మీరు అందరూ చేరి వచ్చినారో మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని కనుక్కోవాలని ఒక ఆశ. చెప్పొచ్చు మీరు. 2 చెప్పాలా? హల్లెలూయా. ఆత్మలో బలపడాలని, ఇంకా పరిపూర్ణతకు రావాలని, ఇంకా కొన్ని సమస్యల కొరకు, కొన్ని విడుదల కొరకు, అనేకమైనటువంటి విషయాల కొరకు ప్రభు యొక్క సన్నిధికి వచ్చి ఉంటాం. హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రభువు గొప్పవాడు. హల్లెలూయా. ప్రభువు గొప్పవాడా కాదా? ఈ కంబం లేకుంటే బాగుండేది. మీరంతా ఇటు రండి అమ్మ, ఖాళీగా ఉంది కదా, మధ్యలోకి రండి. హల్లెలూయా. ఓకే. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ఎన్నిక జరిగితే మధ్యలో అంత కొంతమంది ఉన్నారు కాబట్టి మేము ముఖాలు చూస్తే అట్లా అట్లా అంటారా? ఓకే, ఓకే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువు మంచివాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. ఈ 2 వారాల క్రితమే నేను రావాల్సి ఉంటే, నీకైతే దేవుని కృపను బట్టి కొన్ని అనానుకూలతలను బట్టి రాలేకపోయాను. అయితే ఆ రోజుల్లో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో ఒక మాట మాట్లాడినాడు. హల్లెలూయా. ఆ సంఘానికి వెళ్ళి ఏం వాక్యం చెప్పాలో ప్రభువా అని ప్రభు సన్నిధిలో కనిపెట్టినప్పుడు కొన్ని విషయాలు దేవుడు నాకు బయలుపరిచినాడు. హల్లెలూయా. మరి తర్వాత 2 వారాలు అయిపోయింది కదా, ప్రభువా ఈ వాక్యమే చెప్పాలా, ఏ వాక్యం చెప్పాలా నువ్వు మాట్లాడంటే, లేదు ఈ మాటనే చెప్పు అంటేనని ప్రభు నాతో నిద్రలో కూడా, నేను పండుకున్నప్పుడు మీ చర్చికి కావాల్సిన మెసేజ్ నాకు రెడీ అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా.
ఏం చెప్పాలో ప్రభా అంటుంటే ఆ మెసేజ్ రెడీ అవుతూ మైండ్లో ఫిక్స్ అయింది. నిన్నంతా కొంచెం సిద్ధపడి కొంచెము ప్రార్థన చేసుకొని మిగిలిన సంగతుల్ని వాక్యాన్ని చూసుకొని చాలా సంగతులు చాలా వారాల నుంచి ధ్యానిస్తున్నాను. కానీ అయితే దేవుడు ఒక కొత్త నూతనమైనటువంటి సంగతిని బయలుపరిచినాడు. హల్లెలూయా. కాబట్టి మీరు ప్రతి వారము వింటూ ఉన్నారు, ప్రతిరోజు కూడా వింటూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వాక్యము వినువారును చదువువారును దాన్ని గైకొనవారు మరీ ధన్యులని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మీ చర్చిలో 40 రోజులు ఉపవాస ప్రార్థన ద్వారా ఎన్నో వాక్యాలు మీరు వింటూ ఉన్నారు, మీరు బలపరచబడుతూ ఉన్నారు, దేవుని వాక్యం చేత ఆదరించబడుతూ ఉన్నారు. హల్లెలూయా. వినుట ద్వారా ఏం కలుగుతుంది? మనకు విశ్వాసం కలుగుతుంది. వినుట దేవుని గురించిన మాట వలన మనకు కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి వినడమే కాదు కానీ మనం ఎప్పుడూ వింటనే ఉండాలి. హల్లెలూయా. కాబట్టి అందుకే దేవుని యొక్క వాక్యము అది సజీవమైనటువంటిది. హల్లెలూయా. దేవుని వాక్యం ఎటువంటిది? అది సజీవమైనటువంటిది, రెండంచెల వాడిగల ఖడ్గము కంటే పదునైనటువంటిది, దూసుకొని వెళ్ళేటువంటిది దేవుని యొక్క వాక్యమైంది. కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు లోపలికి దూరుచు అది కార్యము చేసేటువంటిది దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. మత్తయి సువార్తలో నుండి దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుంచి 19వ వచనం వరకు మార్చి చదువుకుందాం. యేసు ఫిలిప్పుదైన చదువు. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధించదువో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందు విప్పబడునని అతనితో చెప్పెను. చెప్పవద్దని తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించారు. ఒక మాట ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నాయనా, ప్రేమగల తండ్రి, కృపగల రక్షక, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడు అయిన దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ పాద సన్నిధిలోనైనా మేము చేరి రావడానికి మీరు చూపిన కృపకై స్తోత్రాలు. అల్పుణ్య అయోగ్యనైనా నన్ను సిలువ చాటును మరుగుపరిచి తండ్రి ప్రభా నాయనా, నీ మాటలు మా నోట ఉంచి మీరు బూరగా వాడుకొని మీరు మహిమ పొందమని మేము ప్రార్థిస్తుంటున్నాం. సంఘానికి మాకు ఏది క్షేమమో పరిశుద్ధ ఆత్మదేవ మీరు మాతో మీరు ముచ్చటించమని మేము ప్రార్థిస్తుంటున్నాం. నీ కొందనాలు స్తోత్రాలు. మాట్లాడేవారు మీరు కాదు, మీలోనున్న పరిశుద్ధాత్మ అయిన మీరు సెలవిచ్చిన దేవా నీ కొందనాలు స్తోత్రాలు. అవుతుంది కొద్ది సమయాన్ని మీరు దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూసినట్టయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైనటువంటి సంగతులను తెలియచేస్తూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, ఈ 3 సమదృక్పథ సువార్తలని మనం చెప్పుకోవచ్చు. హల్లెలూయా. సెనాప్టిక్ గాస్పల్స్ అంటారు. హల్లెలూయా. అన్నీ ఒకే చోట రాయబడినటువంటి సంగతులు మరలా 3 చోట్ల కూడా కొన్ని చోట్ల రాయబడి ఉంటాయి. హల్లెలూయా. ఈ మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాజుగా పిలువబడుతూ ఉన్నాడు. ఆయన యూదుల రాజు. హల్లెలూయా.
మార్కు సువార్తలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనుష్య కుమారుడుగా మనకు కనిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుష్య కుమారుడుగా శరీరధారిగా ఉండి అనేకమైనటువంటి సంగతులను శిష్యులతోనూ జనులతోనూ జన సమూహముతోనూ అందరితో దేవుని యొక్క సంగతులను, దేవుని రాజ్యమును గురించినటువంటి సంగతులను యేసు ప్రభువారు ఈ లోకంలో తెలియచేస్తూ తన రాజ్యాన్ని స్థాపిస్తూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. లూకా సువార్తలో మనం చూసుకున్నట్టయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సేవకునిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాజుగా మనం చూసినప్పుడు ఆయన కింగ్. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తున్నాము మనుషుని కుమారునిగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా సేవకునిగా, అంటే ఒక ఎద్దు ఎలా పనిచేస్తుందో శ్రమిస్తుందో అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఆ రీతిగా యేసు ప్రభువారు ఈ లోకంలో తన కార్యాన్ని జరిగించినట్లుగా మనం చూస్తున్నాము. ఇంకొక సువార్త ఉంది. అది ఏ సువార్త అండి? అది యోహాను సువార్త. హల్లెలూయా. ఆ యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు దైవ కుమారునిగా ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. దైవత్వాన్ని గురించి అక్కడ యోహాను సువార్తలో ప్రస్తావించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఇక మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో అనేకమైనటువంటి సంగతులను తెలియచేసుకుంటూ అనేకమైనటువంటి మాటలను వారితో మాట్లాడుతూ ఇక యేసు పిలిపిదైనటువంటి కైసరయ ప్రాంతానికి వచ్చినప్పుడు శిష్యులతో కొన్ని సంగతులను మాట్లాడతాడు. అయ్యా, లోకములో నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు అని యేసు ప్రభువారు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. కొందరు ఏలియావనియు, కొందరు యోహాననియు, కొందరు ఇర్మియా అనియు చెప్పుకొనుచున్నారు, ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారని శిష్యులు యేసు ప్రభుకి తెలియచేసినప్పుడు యేసు ప్రభువారు అంటున్నాడు, వాళ్ళు ఈ విధంగా అనుకుంటున్నారు, మరి నా విషయమై మీరేమని నీవేమనుకుంటున్నావని అంటే పేతురు అంటాడు, సజీవుడైనటువంటి దేవుని కుమారుడు అని ఈ పేతురు అంటున్నాడు. హల్లెలూయా. అవును ప్రియులారా, అందుకే ఈ ఉపవాస ప్రార్థనకి మనకి మన జీవితంలో ఒక అద్భుతం జరగాలని, ఒక ఆశ్చర్యకార్యము జరగాలని, మనకు విడుదల కలగాలని ప్రభు దగ్గరికి మనం వస్తాం. హల్లెలూయా. అవును ప్రియులారా, ఆయన అద్భుతమైనటువంటి దేవుడు. నీవు ఆయన దగ్గరకు రావటం కాదు, కానీ ఆయన నీ దగ్గరకు నువ్వు పిలవక మునిపే ఆయన వచ్చేటువంటి ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనల్ని మనము ఆయనను ప్రేమించలేదు, కానీ ఆయనే మనలను మొదటగా ప్రేమించినాడు. నీవు ఆయనను వెతకలేదు, కానీ ప్రభువే నిన్ను వెతుక్కుంటూ వచ్చినాడు. నీ జీవితంలో ఆయన అద్భుతాలను చేయటానికి, మహత్కార్యాలను చేయటానికి, సూచక క్రియలను చేయటానికి, నీ జీవితంలో ఏమైనా చేయటానికి ఆయన సమర్థుడైనటువంటి ప్రభువు అయి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే పేతురుతో అంటున్నాడు, పేతురు యేసుక్రీస్తు ప్రభుని గురించి ఏమనుకుంటున్నాడని తన మనసులో ఉన్నటువంటి సంగతి యేసు ప్రభువారు తెలుసుకోవాలని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడు అని, క్రీస్తు అని నేను నమ్ముచున్నానని అంటాడు. అందుకే యేసు ప్రభువారు ఒక మాట అంటాడు, ఈ సంగతి నీకు ఇక్కడ పరలోకమందున్న తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ నరులు నీకు ఎవరు బయలుపరచలేదు. హల్లెలూయా. నిజంగా చెప్పాలంటే పేతురుతో దేవునికి ఉన్నటువంటి సంబంధము, పేతురుకు దేవునితో చాలా అన్యోన్యత కలిగినటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ పేతురు ఎవరు? మంచి చదువుకున్నటువంటి వ్యక్తి అంటే ఆయనకి ఏ చదువు కూడా లేదు, విద్య లేని పామరుడు. హల్లెలూయా. కానీ పేతురుని దేవుడు వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. అందుకే అంటాడు, బర్యోనా నీవు ధన్యుడవు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి అద్భుతము కొరకు వచ్చినప్పుడు మన జీవితం ధన్యము కాదు, కానీ నీవు యేసుక్రీస్తు ప్రభునందు యేసుక్రీస్తు ప్రభుని నీవు హృదయమందు నీవు ఏమని విశ్వసిస్తున్నావో దానిని బట్టి నీ జీవితము అద్భుతముగా మార్చబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. లోకములో చాలామంది చాలా రకాలుగా యేసు ప్రభుని తెలుసుకున్నారు. ఆయన స్వస్థపరిచేవాడని జన సమూహంలో ఆయన వెంట వెళుతూ ఉన్నారు. కొంతమంది ఆయన వెంట వెళితే భోజనం దొరుకుతుందని కొంతమంది వెళుతూ ఉన్నారు. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క బోధ బాగుందని కొంతమంది వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ యొక్క పేతురు అంటున్నాడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా.
నువ్వు యేసుక్రీస్తు ప్రభుని నువ్వు హృదయంలో నువ్వు ఏ రీతిగా నువ్వు విశ్వసిస్తావో నీ విశ్వాస పరిమాణము ఎంత ఉంటుందో దానికి తగినంతగా దేవుడు నీ జీవితంలో కార్యము చేసేటువంటి ప్రభువై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ప్రియులారా, ఈ సీమోనుతో అంటున్నాడు, పేతురు నీవు ధన్యుడవు. హల్లెలూయా. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి బయలుపరిచితేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. హల్లెలూయా. మనం అనుకుంటాం ప్రభుని నమ్ముకున్నానంటే ఆ పాస్టర్ చెప్పడం ద్వారా, లేకుండా అక్క చెప్పడం ద్వారా, అన్న చెప్పడం ద్వారా నేను ప్రభుని నమ్ముకున్నానని మనం అనుకుంటాం. కానీ అసలు ఏమీ కాదు. హల్లెలూయా. ప్రభువు ఆకర్షిస్తే తప్ప ఎవడు కూడా ఆయన యొద్దకు రాలేడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీ యొక్క అనాదికాల సంకల్పంలో నీవు ఉన్నావు. ఎంతోమంది ఉన్నారు, కానీ నీవు ఏర్పరచబడినటువంటి వ్యక్తివి, ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి. అందుకే ఈ దినాన నేను సంఘం యొక్క విశిష్టతను గురించి తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా. సంఘముకు ఉన్నటువంటి మర్మము, సంఘము యొక్క మర్మము, ఆ యొక్క ప్రత్యక్షత, ఆ యొక్క సంఘము యొక్క విశిష్టత ఎంతో గొప్పది. అందుకే ఈ సంఘమును గురించి పేతురుతో అంటున్నాడు, పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టెదను. హల్లెలూయా. మనం అనుకుంటాం ఫలానా పాస్టర్ సంఘాన్ని కట్టినాడు. హల్లెలూయా. ఫలానా వ్యక్తి ఈ సంఘాన్ని కట్టినాడని అనుకుంటాం. హల్లెలూయా. మనం ఉన్నంతవరకు ఈ సంఘాన్ని నడిపించే వాళ్ళమే, కానీ ఈ సంఘమును, అసలైన సంఘాన్ని కట్టేది ప్రభు అయినటువంటి క్రీస్తు. హల్లెలూయా. అవును ప్రియులారా, సంఘం యొక్క మర్మాన్ని మనం చూసినప్పుడు ప్రియులారా, అది చాలా గొప్పది. హల్లెలూయా. సంఘము అనగా ఏమి అంటే మనం చూసినప్పుడు ప్రియులారా, ప్రత్యేకించబడినటువంటి వారు. హల్లెలూయా. సంఘం అంటే ఎవరంట? ప్రత్యేకించబడినటువంటి వారు, ఆయన రక్తము చేత కడగబడి పరిశుద్ధులుగా పిలువబడినటువంటి వారే సంఘం. హల్లెలూయా. ఎవరంట సంఘము? ప్రత్యేకించబడినటువంటి వారు, ఆయన రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి పిలువబడినటువంటి వారు. హల్లెలూయా. కాల్డ్ అవుట్ పీపుల్ అంటారు. అంటే ఈ లోకములో నుండి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, ప్రత్యేకించినాడు వెలుపలికి. హల్లెలూయా. పాపము నుండి, శాపము నుండి, ఈ లోకము నుండి, ఈ యొక్క ప్రతి విధమైనటువంటి దరిద్రత నుండి, దేవుడి శాపము నుండి, ఈ లోకములో నుండి మనల్ని వేరు చేసి తన కొరకు ఒక రాజ్యముగా మనల్ని ఏర్పాటు చేసుకునేటువంటిదే అది సంఘము. హల్లెలూయా. అవును ప్రియులారా, సంఘం అనేటువంటిది అందుకే మనం చూసినప్పుడు పేతురుతో అంటాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టెదను. హల్లెలూయా. అందుకే ప్రియులారా, పేతురు అంటున్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాన్ని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సంఘాన్ని ఎవరు కడుతున్నారండి? పేతురు కడుతున్నాడా? లేదు. అంటున్నాడు, ఈ సంఘమును, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. హల్లెలూయా. ఆ సంఘమును కట్టేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు ఆ బండ క్రీస్తై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట మనం చూస్తాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయముగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క కట్టబడినటువంటి ఈ మందిరమును గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. ఈ క్రీస్తు ఇక్కడ అంటాడు, క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. హల్లెలూయా. ఈ మందిరానికి ఆల్రెడీ పునాది వేసేసినారు, మందిరం కట్టేసినారు. కానీ ఈ మందిరం మీద మరిలా రాళ్ళెక్కి మరీ పునాది వేసినారనుక అది ఏమవుతుంది? అది ఇంక వేయాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. అలాగే ప్రవక్తలు
అక్కడ ఉన్నటువంటి అపోస్తలులు ఏం చేశారంట, పునాది వేసేసినారు. ఆ పునాది మీద మనం ఇంకా ఏం చేసుకుంటూ పోతున్నాము. అందుకే మీ పాస్టర్ గారు ఫస్ట్ ఫ్లోర్ వేసినాడు. హల్లెలూయా. అలాగే మన జీవితాలు కూడా క్రీస్తులో మనము కట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. హల్లెలూయా. అందుకే ఈ యొక్క ప్రార్థనలు, ఈ యొక్క ఆరాధనలు, ఇటువంటి కూడికలు అన్నిటి ద్వారా మనం ఏం చేయబడుతున్నామంట, ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచూ ఉన్నాం. హల్లెలూయా. ఆత్మలో మనం ఏం పొందుతామంట, వృద్ధి పొందాలి. హల్లెలూయా. చాలాసార్లు మనం అనుకుంటాం, అపోస్తలులు ప్రవక్తలను మనం చూసినప్పుడు ప్రియులారా, చాలామంది అపోస్తలులు కాకనే అపోస్తలని పేరు పెట్టుకుంటారు. ప్రవక్తలు అనేటువంటి వారు కాకుండానే ప్రవక్తలని, ప్రాఫిట్ అని పేర్లు పెట్టుకొని ఏమేమో చేస్తూ ఉంటారు లోకంలో. హల్లెలూయా. లోకంలోనే కాదు కానీ సంఘంలోనే చాలా గలిబిలి చేసేటువంటి వారు మనం చూస్తాం. కానీ ప్రియులారా, అపోస్తలుడు అంటానంటే ఎవరు అంటానంటే ప్రత్యక్షముగా దేవుని చూచినటువంటి వారు అపోస్తలులు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ప్రియులారా, దేవునిని ప్రత్యక్షముగా చూసినటువంటి వ్యక్తి అపోస్తలుడైనటువంటి పౌలును మనం చూస్తాము, పేతురుని మనం చూస్తాం. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలుని అపోస్తలుడని మనం పిలుస్తూ ఉన్నాం. ఈ పేతురు కూడా అపోస్తలుడే. హల్లెలూయా. పేతురు కూడా అంటే దేవునిని ప్రత్యక్షముగా చూసినటువంటి వ్యక్తి. హల్లెలూయా. ముఖాముఖిగా చూసి దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకునేటువంటి వ్యక్తి ఈ అపోస్తలుడైనటువంటి పౌలు చూస్తున్నాము, పేతురుని చూస్తున్నాము. పేతురుతో దేవుడు అంటున్నాడు, ఈ బండ మీద నా సంఘమును నేను కట్టెదను. హల్లెలూయా. అందుకే ప్రియులారా, ఈ సంఘం అనేటువంటిది క్రీస్తు యొక్క సంఘమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మరలా ఏం చేస్తున్నారంట, పునాది మీద మీరు కట్టబడుచు ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా కట్టడం మీద మనం ఏం చేయాలంట, ప్రతి దినము ఆయనలో మనము వృద్ధి పొందుచు మనము వెళ్ళాలని మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాము. ఆయనలో కూడా ఆత్మ మూలముగా మీరు దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. హల్లెలూయా. ఇది ఎంతవరకు కట్టబడాలంట, ప్రభు యొక్క రాకడ వచ్చేంత వరకు కూడా మనము కట్టబడుతూనే ఉండాలి. హల్లెలూయా. అందుకే ప్రియులారా, అందుకే ఈ సంఘము, ఈ బండ మీద నా సంఘమును నేను కట్టెదను. హల్లెలూయా. అందుకే ప్రియులారా, అందుకే సంఘము యొక్క ప్రాముఖ్యతను చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ బండ మీద నా సంఘమును నేను కట్టెదను అని అంటాడు. ఏమి సంఘం అంటానంటే ఇక్కడ చూస్తున్నాము, ఆయన స్వరక్తమునిచ్చి సంపాదించినటువంటి నా సంఘము అని యేసు ప్రభువారు అపోస్తల కార్యంలో మనం చూస్తున్నాము. 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళ్దాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమనిచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందును గుర్చి మీ మట్టుకు మిమ్మును గుర్చి జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా. అవును ప్రియులారా, ఈ సంఘమును గురించి దేవుడు చెప్తున్నటువంటి సంగతి ఏమంటే, దేవుడు తన స్వరక్తమునిచ్చి సంపాదించిన నా సంఘము అంటాడు. హల్లెలూయా. ఏం చేశానంటే ఈ సంఘము కొరకు యేసు ప్రభువారు తన స్వరక్తమునిచ్చి సంపాదించినాడు. హల్లెలూయా. అందుకే మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మీ సొత్తు కారు. హల్లెలూయా. అందుకే ప్రియులారా, మనము స్వరక్తం నుంచి సంపాదించుకున్నాడు. ఎంత ఇచ్చినాడంటే రక్తము, మనము యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన యొక్క రక్తానంట మన నిమిత్తము ధారపోసినాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రక్తాన్ని ఏం చేసినాడంటే యేసు ప్రభువారు ధారపోసినాడంట. మన దగ్గరకు వచ్చి మనం చనిపోయిన తర్వాత, లేకుంటే మనం జీవించిన దినములలో మనము ఏమైనా ఒక బలహీనతల్లో మనం ఉన్నప్పుడు సాతాను మన మీద ఫిర్యాదు చేసి అంటాడంట, యేసయ్య నేను ఆ బిడ్డ కొరకు రక్తం కార్చినాను కాబట్టి నువ్వు మాట్లాడటానికి
వీలు లేదంటాడంట. హల్లెలూయా. కాబట్టి మనం చేసిన తప్పిదమును బట్టి, మన యొక్క బలహీనతను బట్టి సాతానుడు మన మీద నింద మోపుతూ నేరారోపణ చేస్తూ ఉన్నప్పుడంట ఆ బిడ్డ చేసినటువంటి పాపానికి, దోషానికి నా రక్తాన్ని నేను చిందించి ఆ బిడ్డను నేను సంపాదించుకున్నాను అంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నువ్వు క్రీస్తులో ఎవరై ఉన్నారో నువ్వు గుర్తించాలి. క్రీస్తు చేత నువ్వు ఆయన స్వరక్తమునిచ్చి ఆయన నన్ను సంపాదించుకునేటువంటి ప్రభువై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మూడవదిగా మనం చూస్తున్నాము, మనము విలువ పెట్టి కొనబడినటువంటి వారమై ఉన్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినప్పుడు ప్రియులారా, ఆరో అధ్యాయం 6:20 వచనం చదవండి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘముగా పిలువబడుతున్నటువంటి మనము ఒకటి గుర్తించాలి, ఆయన మనల్ని ఏం చేశాడంట, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. హల్లెలూయా. దేవునిని మనము ఆయన విలువ పెట్టి మనల్ని కొనినటువంటి ప్రభువై ఉన్నాడు. కొని తన కొరకు ఒక రాజ్యముగా మనల్ని సంపాదించుకున్నాడు. అందుకే ఆయన మనల్ని వెలపట్టు ఉన్నటువంటి మనల్ని లోపలికి పిలిచినాడు. అందుకే పేతురు పత్రికలో మనం చూసినట్లయితే, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మీరు ఏర్పరచబడినటువంటి వంశమును, రాజులైనటువంటి యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు మీరు కనికరింపబడలేదు, ఇప్పుడు మీరు కనికరించబడితిరి. హల్లెలూయా. అవును ప్రియులారా, అందుకే ఎవరు సంఘం అంటున్నట్టే ఆయన రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి ఆయన చేత పిలువబడినటువంటి వారే ఆయన సంఘముగా మనం ఉన్నాం. హల్లెలూయా. ఆ సంఘమునకున్నటువంటి ఆధిక్యతను మనం చూసినప్పుడు ప్రియులారా, సంఘము ఈ లోకములో అన్నిటికంటే దేవుడు తన సంఘమును కొరకు ఆయన ఎన్నో కార్యాలను, తన ప్రాణాన్ని అర్పించినటువంటి ప్రభు అయి ఉన్నాడు. అందుకే నా స్వరక్తమునిచ్చి సంపాదించినటువంటి నా సంఘము. అందుకే ఆయన తన బిడ్డల కొరకు ఆయన ఏమైనా కూడా చేయటానికి సిద్ధమైనటువంటి ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మనము దేవుని ఆలయమై ఉన్నాం. సంఘమును గురించి కాదు, కానీ సంఘము కంటే ముఖ్యముగా ఆయనే మనలను తన మందిరముగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఏం చేసుకున్నాడంట మనల్ని? ఆయన గుడిలో ఉండేటువంటి వాడు కాదు, గోడలో ఉండేటువంటి వాడు కాదు, కానీ మన హృదయములో ఆయన నివాసము చేసేటువంటి ప్రభువై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన మనల్ని తనకు నివాస స్థానముగా ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. అందుకే ఆయనలో మనము కట్టబడుచూనే ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. ఆయన పోలికగానే మనం మార్చబడుతూ ఉన్నాము. ఆయనను ఎదుర్కొనేటువంటి వారముగా ఉండటానికి కొరకు ఆ సంఘము కొరకు తన ప్రాణాన్ని ఇచ్చినాడు. విలువైనటువంటి తన రక్తాన్ని ఆయన చిందించి విలువ పెట్టి మనల్ని తన సొత్తుగా ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అందుకే ప్రియులారా, అందుకే ఈ సంఘము నా సంఘమును నేను కట్టెదను. హల్లెలూయా. కొన్నిసార్లు అంటారు చాలామంది, నేను లేకపోతే ఆ సంఘం ఏమీ నడవదు అని అనుకుంటారు. హల్లెలూయా. నేను పాటలు పాడకపోతే ఆ సంఘంలో ఏమీ జరగదు అని అనుకుంటారు. కానీ నువ్వు ఉండినా నువ్వు ఉండకపోయినా ఎవరు లేకపోయినా ఏం చేస్తాడంటే ఆ సంఘమునకు దేవుడు శిరస్సు అయి ఉన్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనము మన జీవితంలో మనకున్నటువంటి ఆ యొక్క వరాలను బట్టి, మనకున్నటువంటి టాలెంట్ను బట్టి మనం అతిశయిస్తూ ఉంటాము. కానీ ప్రియులారా, మన అతిశయము ఏది కూడా కాదు, ప్రభు అయిన క్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఆ యొక్క సంఘమునకు ఆయన అధిపతి అయి ఉన్నాడు. ఆయన యొక్క సంఘము ఆయననే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నడిపించటానికి సమర్థుడైన
దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ప్రియులారా, మనం కొత్త నిబంధనలో మనం చూసినప్పుడు నా సంఘమును నేను కట్టెదనని అంటాడు. పాత నిబంధన కాలంలో మనం చూసినప్పుడు ఆ సంఘము ఎక్కడ ఉందంటనంటే ప్రత్యక్ష గుడారములో ఉంది. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినప్పుడు ప్రియులారా, అక్కడ దేవాలయములో అది సంఘముగా పిలువబడుతూ ఉంది. మూడవదిగా సమాజ మందిరములో సంఘముగా పిలువబడుతూ ఉంది. హల్లెలూయా. అయితే ఈ దినమైతే ఈ సంఘం ఎక్కడుందంట? మనమే ఆయన యొక్క సంఘమై ఉన్నాం. హల్లెలూయా. ఆయన యొక్క మన శరీరము ద్వారా ప్రభువు మహిమ పొందటానికి ఇష్టపడేటువంటి వాడుగా ఉన్నాడు. మనమందరము కూడి చేరి వచ్చినటువంటి మనమందరమే ఆయన రక్తము చేత కడగబడినటువంటి మనమే ఆయన సంఘముగా మనము పిలువబడుచు ఉన్నాం. సంఘములో చాలా సంగతులు మన జీవితంలో జరిగేటువంటివిగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, సంఘములో 3 సంగతులు జరుగుతాయి. ఎవరెవరు ఉంటారంట సంఘములో? మొట్టమొదటిగా దేవుడు ఉంటాడు. హల్లెలూయా. ఎవరుంటారమ్మా? నువ్వు టైంకి రాకపో, దేవుడు ఉంటాడు, ఫస్ట్ వస్తాడు. హల్లెలూయా. 10 గంటలంటే మనం ఎన్ని గంటలకు వస్తాం? పాటలు అయిన తర్వాత వస్తాం. కొంతమంది వాక్యం స్టార్ట్ అయినప్పుడు మనము వస్తూ ఉంటాం. హల్లెలూయా. తర్వాత ఆశీర్వాదం జరిగేటప్పుడు వస్తారు కొంతమంది. హల్లెలూయా. అంటే కొంతమంది అనుకుంటారు యుద్ధానికి పోయిన వానికి ఒకటే, సామాన్ల దగ్గర కాసుకొని ఉన్నవానికి కూడా ఒకటే జీతమే. యేసుప్రభువు వారు చెప్పినాడు కదా, 9 గంటలకు వచ్చిన వానికి 5 గంటలకు వచ్చిన వానికి ఒకటే దేనారం దొరుకుతుంది కదా, ఎప్పుడు పోయినా ఒకటే జీతం అని అనుకుని ఏం చేశారు? నిర్లక్ష్యముతో ప్రభు యొక్క సమయానికి వస్తారు. కానీ ప్రభు నీకంటే ఆయన ముందుగా ఉండేటువంటి ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే దేవుని పట్ల, దేవుని మందిరము పట్ల మనము ఆసక్తి కలిగినటువంటి కాబట్టి ప్రియులారా, చాలా హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, ఎందుకంటే మాకు మైక్ లేకుండా చెప్పి అలవాటు అయిపోయింది. హల్లెలూయా. మేమే మైక్ అయిపోయినాం. హల్లెలూయా. కాబట్టి ఆ మైక్ మాకు అంత ప్రాధాన్యత ఎక్కువగా ఉండదు. ఎందుకంటే కొన్ని మా మందిరాల్లో సౌండ్ సిస్టమ్ ఏమీ ఉండవు. హల్లెలూయా. కానీ అలా జరిగిపోతూ ఉంటుంది. కానీ ఆయన ఎక్కడున్నాడంటే మన హృదయములో ప్రభువు నివాసము చేసేటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, సంఘములో దేవుడు ఉంటాడు, విశ్వాసులు ఉంటారు. సాతాను యొక్క కార్యాలు కూడా మందిరంలోనే జరిగేటువంటి సంగతులను మనం చూస్తూ ఉన్నాం. కానీ దాని యొక్క ముఖ్య సారాంశము, సంఘం యొక్క స్థితిని మనం చూసినప్పుడు ప్రియులారా, పరలోక రాజ్యం యొక్క ఆవిర్భావమే దేవుని యొక్క సంఘం. హల్లెలూయా. ఏమంటది? సంఘము యొక్క పరలోక రాజ్యం యొక్క ఆవిర్భావము, దాని కొనసాగింపు ప్రక్రియయే దేవుని యొక్క సంఘముగా మనము పిలువబడుతూ ఉన్నాం. హల్లెలూయా. పరలోక రాజ్యము దేవుని యొక్క, ఇక్కడ ఏం బోధించబడుతుందంటే పరలోక రాజ్యమును గురించినటువంటి సంగతులు బోధించబడుతూ ఉంటాయి. ఆవిర్భావము దాని యొక్క కొనసాగింపు యొక్క ప్రక్రియయే దేవుని యొక్క సంఘముగా పిలువబడుతూ ఉంటుంది. దేవుని యొక్క రాజ్యములో ప్రకటించడానికి మనం ఎలా ఉండాలంట? మనము ముందుండాలి. హల్లెలూయా. సంఘముగా పిలువబడుతున్నటువంటి మనము దేవుని యొక్క రాజ్యం యొక్క విషయములో మనము సువార్తను ప్రకటించడంలో, దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించడంలో మనం ఏమై ఉండాలి? మనము ముందుండాలి. హల్లెలూయా. చాలాసార్లు ఇది నా పని కాదని మనము వెనుకుంటాము. కొన్నిసార్లు ఇండ్లలోనే మనము ఉండిపోతూ ఉంటాం. హల్లెలూయా. కానీ నువ్వు ఎక్కడున్నా కూడా, నువ్వు ఇంటిలో ఉన్నా కూడా ఏం చేయాలంటే వెళ్ళేటువంటి వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా.
అప్పుడు దేవుని యొక్క రాజ్యము కట్టబడుతుంది, సంఘము కట్టబడేటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క రాజ్యము ప్రకటించడంలో మనం ముందుండాలి. ఎందుకంటేనంటే ఈ యొక్క దీపమును కొంచెము క్రింద ఉంచరు కదా. హల్లెలూయా. సంఘం అనేటువంటిది ఎత్తైనటువంటి కొండ మీద కట్టబడినటువంటి పట్టణం. హల్లెలూయా. అందుకే ప్రియులారా, దేవుని యొక్క ఉత్తర దిక్కున ఏముంటుందంటే ఆయన యొక్క సభాపర్వతము ఉండేటువంటిదిగా ఉంది, ఎత్తైనటువంటి స్థలం. హల్లెలూయా. సంఘం అనేటువంటిది ఏమై ఉంటున్నాలంటేనంటే అనేకులకు వెలిగించేటువంటిదిగా ఈ యొక్క దీపస్తంభమును కొంచెము క్రింద పెట్టరు కదా, మంచము క్రింద పెట్టరు, కానీ కొంచెము మీదనే ఎత్తైనటువంటి స్థలములో అనేకులకు వెలిగించినట్లుగా ఈ సంఘము ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అవును ప్రియులారా, ఈ సంఘమే కాదు కానీ ఈ సంఘములో ఉన్నటువంటి మన జీవితాలు కూడా వెలుగు అనేకులకు వెలిగించేటువంటి సంఘముగా మనము ఆవిర్భవించాలని దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనకు తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ప్రియులారా మనం చూస్తున్నాము, మనము ఆ రీతిగా మన యొక్క వెలుగు అనేకులకు ప్రసరించబడాలి అంటే మనం ఏమైనామంట, క్రీస్తు సంఘమైనటువంటి మనము క్రీస్తుకు దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చూడండి ప్రియులారా, 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే క్రీస్తుకు మనము సువాసన అయి ఉన్నాం. హల్లెలూయా. 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 సంఘం ఏమై ఉండాలంటే మనము ఈ లోకంలో క్రీస్తు యొక్క సువాసన అయి ఉండాలి. ఎవరి పట్ల అంటే ఇక్కడ అంటాడు చూడండి, రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి సువాసనగా మన జీవితము ఉన్నప్పుడు ఈ సంఘం అనేటువంటిది బలముగా పనిచేసేటువంటిదిగా ఉంది. హల్లెలూయా. అందుకే ప్రియులారా మనం చూస్తున్నాము, సంఘం ఎలా ఉండాలంటే మనము క్రీస్తుకు సువాసన అయి ఉండాలి. మన సెంటు కొట్టుకున్నప్పుడు ఏం చేసుకుంటారు, చాలామంది ఆ వాసన పీల్చుకుంటారు, కొంతమందికి పట్టదనుకోండి. హల్లెలూయా. తల తిరగడమో, ఏమో వాంతి కావడమో, ఏదో ఒకటి వికారం జరగడమో జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. అంటే వికారం అంటారంటే లోకంలో అన్యులకి కూడా కొన్నిసార్లు క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళంటే వాళ్ళకి ద్వేషం వస్తుంది, అట్లా బగ్గంటారు. హల్లెలూయా. నీళ్ళు పోస్తే కూడా ఆ మంటలు ఇంకా మండుతాయి. హల్లెలూయా. ఒక ఆయన వచ్చినాడు మా ఇంటికి, ఏమన్నా చెప్పు ఉమేష్, దేవుని నమ్ముకున్న వాళ్ళు మాత్రం నమ్మకూడదు అంటాడు ఆయన. హల్లెలూయా. ఏమంట, దేవుని నమ్ముకున్న వాళ్ళు నేను చాలామందిని చూసినానని అంటాడు. ఏం చూసినావని అని నేను అడిగితే, చాలా చూసినాను, వాళ్ళు మాత్రం నమ్మక దేవుని విశ్వాసలే, రక్షించబడినటువంటి వాళ్ళు చెప్పేదానికే కానీ వాళ్ళ జీవితం సరిగా లేదు అని అంటున్నాడు ఆయన. ఏమంట, వాళ్ళు చెప్పేదానికే కానీ వారి జీవితం సరిగా అంటే సువాసన లేదు, దుర్వాసన. హల్లెలూయా. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను దేవుని విషయమే మనం క్రీస్తు సువాసనయై ఉండాలి. హల్లెలూయా. ఫలానా సంఘం అని చెప్పబడినప్పుడు మేబీ కళ్యాణదుర్గం పట్టణంలో మనం చూసినప్పుడు ఎవరి ద్వారా విన్నా బసవరాజు యొక్క సంఘము మంచి సువాసన కలిగి ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. చాలా నేను బయట నుంచి విన్నాను. కొన్ని సంఘాలు చూసినప్పుడు సువాసన ఎక్కడా రాదు, వాసనే లేదు అసలు. హల్లెలూయా. హల్లెలూయా. అవును ప్రియులారా, సంఘము దేవుడు అలా ఉండాలని ఇష్టపడేటువంటి వాడై ఉన్నాడు. ఎందుకు ఇష్టపడుతున్నాడంటే తన స్వరక్తమునిచ్చి మన కొరకు ప్రాణం పెట్టినాడు యేసయ్య. హల్లెలూయా. తనకు ప్రియముగా ఉండునట్లుగా తన ప్రాణాన్ని మన కొరకు అర్పించుకున్నాడు. ఎప్పుడు అర్పించుకున్నాడంటే మన కొరకు. మనము భక్తిహీనులమై ఉండగా, పాపులమై ఉండగా, దేవునికి దూరస్థులమై ఉండగా, శత్రువులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున మన కొరకు చనిపోయినాడు. ఆయన మనల్ని విలువ పెట్టి ఆయన కొన్నాడు. ఎంత విలువ అంటే మనము యేసుక్రీస్తు ప్రభుకి విలువ కట్టలేము. హల్లెలూయా.
చాలామంది మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నేను రుణస్థుడను అని అంటారు. ఆయన నీ రుణము తీర్చామా మనము? తీర్చలేం. అది ఎన్నటెన్నటికీ తీరక అది అట్టుండవలసినదే. హల్లెలూయా. రుణము కాదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకి మనం రుణాన్ని మనం ఇస్తా అంటాం, కానీ యేసు ప్రభుని మన కొరకు దానముగా ఇచ్చినాడు. హల్లెలూయా. హల్లెలూయా. అవును ప్రియులారా, అందుకే సంఘములో మనం చూస్తున్నాము, క్రీస్తుకు సువాసన అయి ఉండాలి. రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను దేవుని సువాసన అయి ఉన్నారని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అవును ప్రియులారా, అటువంటి స్థితి కలిగినటువంటి వారమై సంఘము ఉండాలని దేవుడు ఇష్టపడేటువంటి వాడుగా ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తున్నాము, సంఘము ఎలా ఉండాలంట? క్రీస్తునకు పత్రిక అయి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అవును ప్రియులారా, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి కొరింథీ 3, 2వ కొరింథీ అనుకుంటా. చదవండి. పరిచర్య మూలముగా. హల్లెలూయా. హల్లెలూయా. సంఘము ఏమై ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడంట? మనము ఒక పత్రికగా మనం ఉండాలి. హల్లెలూయా. మనం న్యూస్ పేపర్ చూస్తాము, చదువుతాము, పారేస్తాం. హల్లెలూయా. దాంట్లో ఏముండదు. హల్లెలూయా. జరిగిన సంగతులు ఉంటాయి, జరగని సంగతులు ఉంటాయి. ఎవరెవరి ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు కొట్టుకుంటూ కూర్చుంటారు. హల్లెలూయా. ఇంకొకరిని విమర్శించుకుంటూ పెట్టింటారు. హల్లెలూయా. కానీ ప్రియులారా, దేవుడు మన యొక్క విషయంలో ఏమై ఉండాలని ఇష్టపడుతున్నాడంటే, మీరు క్రీస్తునకు మీరు పత్రిక అయి ఉన్నారు. హల్లెలూయా. అందుకే ఇక్కడ రాయబడింది ప్రియులారా, రాతి పలక మీదనే కానీ సిరాతోనే కానీ రాయబడక మెత్తని హృదయములు గల అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మీ పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీకు తేటపరచబడుచున్నారు. హల్లెలూయా. అవును ప్రియులారా, దేవునికి మనము పత్రికగా మనం ఉండాలి. హల్లెలూయా. చిరిగిపోయేటువంటిది కాదు. హల్లెలూయా. అందుకే ఇక్కడ రాయబడింది, రాతి పలక మీద తుడిచివేస్తే తుడిచిపోతుంది, సిరాతో రాస్తే ఏదైనా పోస్తే అది కొట్టివేయబడుతుంది. కానీ ప్రియులారా, ఈ మెత్తని హృదయములో దేవుని యొక్క మాట ద్వారా మన జీవితాలు దేవునికి పత్రికగా మిగిలిపోయి ఉండాలి. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, దేవా ఆయన యొక్క సన్నిధులు అంటాడు, నేను నీకు పానార్పణముగా నేను పోయబడుచున్నాను. హల్లెలూయా. అవును ప్రియులారా, అంత గొప్ప పౌలు దేవుని యొక్క విషయంలో తనను తాను తగ్గించుకుంటూ క్రీస్తుకు పత్రికగా ఉన్నాడు. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు రాసిన పత్రికలు 14 పత్రికలు ఆయన రాసినాడు. హల్లెలూయా. కాబట్టి ఆ పత్రికలన్నిటినీ ఆయన రాసినటువంటి సంగతిలో మనం చూసినప్పుడు ఆయన సుఖంగా ఉన్నప్పుడు రాసినటువంటి పత్రికలు కాదు. ఆయన కొన్ని కష్టములో ఉన్నాడు, కొన్ని జాగరణలు చేస్తున్నాడు, కొన్ని చెరసాలలో ఉన్నాడు, కొన్ని బందీగా ఉన్నాడు, కొన్ని తుఫానుల్లో సముద్రములో ఉండి అనేకమైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులలో ఉండి అపోస్తలుడైనటువంటి పౌలు పత్రికను రాసినాడు. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. అంటే క్రీస్తు కాకుండా పౌలుని పోలి నడుచుకున్నా కూడా మనం క్రీస్తును వెంబడించినటువంటి వారమైనటువంటి గొప్ప సంగతిని పౌలు అక్కడ వ్యక్తపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అందుకే ప్రియులారా, అందుకే పౌలు అనేకమైనటువంటి పత్రికల్ని
రాస్తూ ఉన్నాడు. బర్నబాకు రాస్తాడు, తిమోతికి రాస్తాడు, చాలామందికి రాస్తాడు, ఒనేసిమునకు రాస్తాడు. రాసినప్పుడు వందనాలను తెలియచేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు పౌలు లేకుండా ఉన్నప్పటికీ వాళ్ళు సంతోషించినటువంటి వారిగా ఉన్నారు, క్రీస్తులో బలము పొందినటువంటి వారిగా ఉన్నారు. ఆ పత్రికను వాళ్ళు చదివినప్పుడు పౌలును చూసినంత ఆనందము వాళ్ళకి కలిగినట్లుగా మనము పత్రికలలో మనం చదువుకోవచ్చు. హల్లెలూయా. అయితే ప్రియులారా, నిన్ను బట్టి ఎంతమంది సంతోషిస్తారు? హల్లెలూయా. కొంతమంది మనల్ని చూసి ఏం చేస్తారు? సంతోషించారు, బాధపడతారు. మన జీవితాన్ని చూసి క్రీస్తుకు నువ్వు అలా లేవే, నువ్వు ఇలా ఉన్నావే, దేవునికి నీవు ఈ లోకంలో సాక్షిగా జీవించలేని పరిస్థితిని బట్టి దేవుని నామానికి మనము అవమానం తెచ్చేవారిగా మనం జీవిస్తూ ఉంటాం. దేవునికి మనము పత్రికగా ఉండవలసినటువంటి మనము పత్రికగా కాకుండా అనేకులకు నిందాస్పదముగా మనము జీవించేటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారమై దేవుని నామానికి దూషణ కలిగేటువంటి పరిస్థితిని మన జీవితంలో కలిగినటువంటి వారమై ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ప్రియులారా, మీ సంఘం అనేటువంటి సంగతిని చూసినప్పుడు మీరు క్రీస్తునకు మీరు పత్రికయై ఉన్నారు. హల్లెలూయా. ఇంకా మనం సంఘానికి ఏం కావాలి ఉండాలంటే మనము మూడవదిగా మనం చూసినట్లయితే క్రీస్తునకు మనము రాయబారులము కావాలి. హల్లెలూయా. అవును ప్రియులారా, అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం, కావున దేవుడు మా ద్వారా వేడుకునేటట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బ్రతిమాలుకొనుచున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. సంఘముగా పిలువబడుతూ ఉన్నటువంటి నీవు నేను క్రీస్తునకు ఏమై ఉండాలి? మనము రాయబారులమై ఉండాలి. మా పాస్టర్ గారు అంటుంటాడు, అయ్యా అక్కడ సమస్య వచ్చిందో పోయా. ఎక్కడొచ్చిందంట? పోయినారు, చాలామంది రాయబారం చేయడానికి వెళ్ళినారు, కానీ అది సమాధానం కాక ఇంకా అసమాధానము ఎక్కువైపోతుంది. హల్లెలూయా. ఒక ఆయన వచ్చినాడు, మా శ్రీధరగట్టలో యానివర్సరీ కూడికి జరుగుతూ ఉంది. జరిగినప్పుడు ఒక పెద్ద పాస్టర్ వచ్చినారు. అక్కడ కూడిక అయిపోయిన తర్వాత సమయం అయిపోయింది. ఒక ఆయన వచ్చినాడు, సార్ ప్రార్థన చేయండి సార్ అంటానంటే, ఇది అయ్యేంత వరకు ఉండయా పక్కకి అంటానని చెప్పినారు. ఆయనకి చాలా హర్ట్ అయిపోయినాడు. ఆయన ఏమైపోయినాడు? ఆయన హర్ట్ అయిపోయినాడు. నేను ప్రార్థన చేయమంటే నాకు చేయలేదు కదా అంటాననేసి ఆయన అన్నం తినకుండా పోవడానికి సిద్ధపడినాడు. తర్వాత నా భార్య చెప్పింది, ఇదిగా ఆయన సారోళ్ళ మీద కోపమవుతున్నాడు, ఆయన చాలా బాధపడుతున్నాడు, ఆయన అన్నం తినుకోకున్నట్లు పోతున్నాడు అంటానంటే, నేను మరి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఎందుకన్నా అంటే, అన్న చాలామంది ఉన్నారు కదా ప్రార్థన చేస్తారు, కొంచెం నిదానం చేయనా, చేస్తారులేనా అంటానని చెప్తే, సార్ అట్లా చెప్పొచ్చు కదా సార్ మీరు చెప్పినట్లా అంటే, చెప్తారు, ఎందుకు తొందరపడతావు, నువ్వు దేవుని బిడ్డ కదా, నువ్వు కొంచెం నువ్వు సహించుకోవాలా కొన్ని సంగతులు. హల్లెలూయా. ఓర్చుకోవాలా, కొంచెం నిదానంగా ఉండాలని చెప్పినప్పుడు మరి ఆయన వచ్చి నిదానంగా ఉండి ప్రార్థన చేయించుకొని భోజనం చేసుకొని తర్వాత వెళ్ళిపోయినాడు. క్రీస్తుకు మనం ఏమై ఉండాలంటే మనము రాయబారులమై ఉండాలి. ఒక దేశానికి మధ్య రాయబారం నడిచేటువంటి అంబాసిడర్స్ ఉంటారు. అలాగే దేవుని యొక్క విషయంలో కూడా ఇక్కడ ఏం చేయటానికంట ఇక్కడ చక్కగా రాయబడింది చూడండి ప్రియులారా. మనము ఇక్కడ అంటాడు, కావున దేవుడు మా ద్వారా వేడుకునేటట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాము. హల్లెలూయా. కొన్నిసార్లు సంఘములో బ్రతిమాలుకోవాలా. ఏం బ్రతిమాలుకోవాలమ్మా? గడ్డం పట్టుకోవాలా. హల్లెలూయా. చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంటారు విశ్వాసులు. హల్లెలూయా. అందుకే పాస్టర్లే వాళ్ళ వెహికల్లోనే తీసుకుపోయి ఇంటికి ఇడిసి వస్తారు, వాళ్ళ వెహికల్లోనే తీసుకుపోయి చర్చికి పిలుచుకొస్తారు. ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు దేవుడికి సేవ చేయడం విడిచిపెట్టి విశ్వాసులకు సేవ చేసేటువంటి ప్రోగ్రాం అయిపోయింది. హల్లెలూయా. లేకుంటే రారు కదా, వెనుకబడిపోతారు విశ్వాసుల్లో, మరి బలహీనమైపోతారని ఇంకా పాస్టరే కారేసుకొని పోవాలి. హల్లెలూయా. మా సార్ అంటాడు, అయ్యా అక్కడికి పోయి కారేసుకొని పోయి వాళ్ళని పిలుచుకొని రాయా అంటాడు. ఇది ఎక్కడ బాధ సార్?
దేవుని దగ్గరకు వాళ్ళు రావాలి, కానీ వాళ్ళ దగ్గరకు మనం పోయే పరిస్థితి అయిపోయింది. హల్లెలూయా. కానీ ప్రియులారా, క్రీస్తుకు మనము రాయబారులమై ఉన్నాం అంటే ఇది చేయడంలో తప్పేం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభువారు అక్కడ నుండి రాయబారం ఇక్కడికి తీసుకొచ్చినాడు, భూలోకానికి. పరలోకం నుండి ఎక్కడికి వచ్చినాడమ్మా? నీ దగ్గరకు వచ్చినాడు. నీకు అర్థం కావాలని ఆయన దేవుడై ఉండి మనిషి పోలికగా దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. హల్లెలూయా. దేవుడు అంటే మనం అనుకుంటాం, యేసు ప్రభు దేవుడు అంటే ఆయన గొప్ప దేవుడు అనుకుంటాం. ఎంత గొప్ప దేవుడు! హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. దేవునిని మనం ఊహించుకుంటేంట, దేవుడు ఆకాశంలో కూర్చుంటే కాలు విడిస్తే భూమికి తగులుతుందంట. అబ్బబ్బబ్బా, ఎంత గొప్ప దేవుడో మీరు ఆలోచించుకోండి. ఏమో అర్థమవుతుందా? ఒక ఊహించుకోండి. మొన్న పోయింది వినాయక చవితి. హల్లెలూయా. అంత పెద్ద విగ్రహం చేసి పెట్టింటారు. హల్లెలూయా. కానీ మనుషులు చేసినారు. కానీ ఈ దేవుడు మహాదేవుడై ఉన్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. హల్లెలూయా. ఆకాశంలో కూర్చుంటేంట ప్రభు యొక్క పాదం ఎక్కడ తగులుతుందంటమ్మా? భూమికి తగులుతుందంట. అబ్బా అబ్బా అబ్బా, నీ దేవుడు ఎటువంటి వాడు? ఆయన మహాదేవుడు, ఆయన గొప్ప దేవుడు. అంత గొప్ప దేవునిని కలిగినటువంటి నీవు నీ కొరకు రాజ్యము చేయటానికి ఆయన పరలోకమును విడిచి లోకానికి వచ్చి తన స్వరక్తమునిచ్చి నిన్ను నన్ను సంపాదించుకొని తన సంఘముగా మనము పిలువబడుతూ ఉన్నాం. హల్లెలూయా. ఇంత గొప్ప ఆధిక్యతను అందుకే దేవుడు అంటున్నాడు, మనము క్రీస్తునకు మనం ఏమై ఉన్నామంట? రాయబారులమై ఉన్నాం. హల్లెలూయా. ఏమై ఉన్నామంటమా? మనము క్రీస్తుకి రాయబారులం. హల్లెలూయా. ఒకరి యొక్క విషయంలో ఒకరు పాలు పంచుకొని వారి నిమిత్తము మీరు, మీ నిమిత్తము వారు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అదే సంఘం సహవాసం. కాబట్టి ప్రియులారా, క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఎందుకనగా మనం ఆయన దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేసెను. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన మచ్చ, ముడత, కళంకము మరి ఏది లేనటువంటి ప్రభువు నిమిత్తము మనము దేవుని నీతి అగునట్లుగా పాపమెరగని ఆయన మన నిమిత్తము పాపముగా చేయబడినాడు. కల్వరి శిలువలో మనం చూసినట్లయితే పిల్లారా, యేసుక్రీస్తు ప్రభువారు రక్తపు ముద్దగా ఆయన వ్రేలాడినాడు. ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని చిందించినాడు. తన స్వరక్తంనిచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. తన ప్రాణాన్ని మన కొరకు ధారపోసినాడు. కొన్నిసార్లు మన ప్రార్థనకు రమ్మంటే మనం రాలేం. హల్లెలూయా. కానీ ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు తన ప్రాణాన్ని ధారపోసినాడు. హల్లెలూయా. అవును ప్రియులారా, అందుకే సంఘము మనం ఏమైందంటే దేవునికి మనము సాక్షులమై ఉండాలి. హల్లెలూయా. ఎక్కడ మనం సాక్షులముగా మనం ఉండాలి సంఘంలో మనం చూసినప్పుడు, అపోస్తల కార్యములో మనం చూసినట్లయితే ప్రియులారా, 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ అపోస్తలుడైనటువంటి పౌలు ఈ యొక్క పత్రికలో మనం చూసినప్పుడు, ఈ యొక్క అపోస్తల కార్యంలో మనం చూసినప్పుడు ఇక్కడ అంటున్నాడు, మీరు ఎక్కడ దేవునికి మీరు సాక్షులై ఉండాలి ఆ సంఘం అని మనం చూసినప్పుడు, మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటా భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండడి. హల్లెలూయా. యెరూషలేం అంటేనంటే నీవు ఉంటున్నటువంటి ఇంటిలో సాక్ష్యం ఉండాలి. హల్లెలూయా. ఎక్కడ ఉండాలంటమ్మా సాక్ష్యము? ఇంటిలో సాక్ష్యం ఉండాలి. చర్చిలో మంచి భక్తి ఉంటుంది. చర్చిలో దేవునికి ఇష్టలుగా మనం జీవిస్తుంటాం. చూసేవారికి బాగా విశ్వాసిగా కనిపిస్తుంటాం. ఇంటికి వెళ్ళిన తర్వాత
మన కథనే వేరు. హల్లెలూయా. ఎక్కడ ఉండాలంటే సాక్ష్యము యెరూషలేములో ఇంటిలో ఉండాలి. ఇంకొకటిగా మనం చూస్తున్నాము ప్రియులారా, యూదయలో ఇరుగు పొరుగు వారి మధ్య కొళాయిల నీళ్ళకి వచ్చినాయంటే ఇంక అయిపోయింది, జుట్లు పట్టుకుంటాం. హల్లెలూయా. పొలాల దగ్గరికి పెడితే అన్నలు ఇంకా కొట్లాడుతూ అంటారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన యొక్క సాక్ష్యము ఇరుగు పొరుగులో కూడా మనం ఏం కలిగి ఉండాలంట, క్రీస్తు సంఘముగా పిలువబడుతున్నటువంటి మనము క్రీస్తునకు సాక్షులమై ఉండాలి. హల్లెలూయా. యెరూషలేములో సాక్షులుగా ఉండాలా, యూదయలో సాక్షులుగా ఉండాలా, సమరయలో కూడా మనం ఏమై ఉండాలంట, సాక్ష్యం. హల్లెలూయా. మన పరిధిలో, మన పట్టణములో, మన జిల్లాలో, మన గ్రామములో ఎక్కడికి వెళ్ళినా మనల్ని గూర్చి సాక్ష్యము ఏమై ఉండాలంట, మంచిదిగా ఉండాలి. హల్లెలూయా. మంచి మనస్సాక్షి కలిగినటువంటి వారమై మంచి సాక్ష్యము కలిగినటువంటి జీవితము మన జీవితములో ఉండాలని సంఘమును గురించి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. భూదిగంతముల వరకు, హల్లెలూయా, దేశాల వరకు. హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్తాంలే సార్ అంటారా? హల్లెలూయా. హల్లెలూయా. మనం వెళ్ళకపోయినా మన సాక్ష్యం ఏం దాటిపోతుంది, దేశాలు దాటిపోతుంది. దాటుతుందా లేదా? హల్లెలూయా. అవును ప్రియులారా, మనల్ని కూర్చున్నటువంటి సాక్ష్యము క్రీస్తునకు సువాసన అయి ఉండాలా, క్రీస్తుకు మనము పత్రిక అయి ఉండాలా, క్రీస్తుకు మనము రాయబారులమై ఉండాలా, భూదిగంతముల వరకు మనము సాక్షులముగా మనము జీవించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనము జీవిస్తామో ఉంటామో అప్పుడు మనము దేవుని సంఘముగా మనము పిలువబడేటువంటి అర్హతను మనము కలిగినటువంటి వారమై ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు సంఘము ప్రార్థన చేస్తే, అందుకే ఈ పేతురుతో దేవుడు అంటున్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, ఈ సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరవు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభుని ఆరాధించండి. హల్లెలూయా. అవును ప్రియులారా, ఈ సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరవు. నీవు భూమి మీద నీవు దేనిని బంధిస్తావో అది పరలోకమందు బంధించబడుతుంది. నీవు భూమి మీద దేనిని విప్పుతావో అది పరలోకమందు విప్పబడుతుంది. హల్లెలూయా. పరలోకం యొక్క తాళపు చెవులు ఎవరికి ఇచ్చినాడంట? పేతురుకి ఇచ్చినాడు. హల్లెలూయా. ఎవరా పేతురు అంటానంటే, విద్య లేని పామరుడు, చేపలు పట్టుకునేటువంటి వాడు. ఒకసారి చేపలు పట్టడానికి సముద్రానికి వెళ్ళినాడు, రాతంతా చేపలు పట్టినాడు, కానీ ఏమీ కూడా ఆయనకు దొరకలేదు. హల్లెలూయా. ప్రభువు మరలా చెప్పినాడు, ఈ కుడివైపునకు వల వేయ అన్నాడు. వేసినాడు. విస్తారమైనటువంటి చేపలు పట్టినప్పుడు అప్పుడు ప్రభుతో అంటాడు, ప్రభువా నేను పాపాత్ముడిని, నన్ను విడిచిపెట్టి పో ప్రభువా అంటాడు. హల్లెలూయా. పేతురుతో అనేక సార్లు చెప్పినాడు, నీవు వచ్చి నన్ను వెంబడించు అని చెప్పినాడు, కానీ అవసరం ఉన్నప్పుడు వెంబడిస్తున్నాడు, అవసరం లేనప్పుడు తన వల తీసుకొని సముద్రానికి వెళ్ళి చేపలు పట్టుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. కానీ కొంతకాలము ప్రభుని వెంబడించినట్లు వెంబడించి లోకాన్ని వెంబడిస్తూ ఆ చేపలు పట్టడానికి వెళ్ళినాడు, కానీ తనకి ఏమీ కూడా దొరకనప్పుడు యేసు ప్రభువారు అతని దగ్గరకు వచ్చినాడు. రాయబారముగా యేసుక్రీస్తు ప్రభువారు తన దగ్గరకు వచ్చి ఆయనను బలపరిచి ఆయన మాట్లాడి ఆయనను వేడుకున్నాడు, నీవు వచ్చి నన్ను వెంబడించు. హల్లెలూయా. నిన్ను మనుషులను పట్టు జాలరినిగా నేను చేసేదనని అన్నాడు. హల్లెలూయా. అందుకే ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పేతురు ఎక్కడికి వచ్చినాడంటే అపోస్తల కార్యంలోనికి వచ్చేసరికి గొప్ప ఒక అపోస్తలుడుగా ప్రవక్తగా పిలువబడినాడు. హల్లెలూయా. అందుకే ప్రియులారా, పేతురు చెరసాలలో ఉన్నాడు. పేతురు చెరసాలలో వేయబడినప్పుడు ఆ యొక్క రాత్రి అయిన తర్వాత మరుసటి దినాన పేతురుని ఏం చేస్తారు? అక్కడ శిరచ్ఛేదనం చేస్తారు. హల్లెలూయా. చంపివేయబడేటువంటి పరిస్థితి పేతురికి కలిగినప్పుడు అక్కడ పేతురు కొరకు ఏముందంటే, అక్కడ పేతురుతో దేవుడు అన్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టేదని అంటే ఆ సంఘమే పేతురు కొరకు ఏం చేస్తుంది? విడుదల కొరకు ప్రార్థన చేస్తూ ఉంది. హల్లెలూయా. అవును ప్రియులారా, ఈ సంఘం అనేటువంటిది మనం చూస్తున్నాం, సుఖంగా ఉండేటువంటిది సంఘము కాదు. శ్రమలలో ఆ యొక్క అనేకమైనటువంటి ఒడిదుడుకుల్లో అనేకమైనటువంటి పరిస్థితుల గుండా వెళుతూ ఉన్నప్పటికీ సంఘము యొక్క అంతిమ విజయము సంఘానిదే. హల్లెలూయా. నువ్వు కష్టాలలో వెళుతూ ఉండొచ్చు, కన్నీటిలో వెళుతూ ఉండొచ్చు, నువ్వు బాధలలో వెళుతూ ఉండొచ్చు, ఎవరు కూడా నిన్ను
ప్రేమించలేని స్థితిలో నువ్వు వెళుతూ ఉండొచ్చు, కానీ సంఘము యొక్క అంతిమ విజయము దేవునిదే. హల్లెలూయా. అవును ప్రియులారా, సంఘమా నువ్వు కృంగిపోవాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే సంఘము ప్రార్థించగా ఏం తెరవబడుతుందంట? పరలోకపు యొక్క ద్వారాలు తెరవబడతాయి. అందుకే ప్రియులారా, ఈ పేతురు చెరసాలలో ఉంచబడినాడు. ఈ పేతురు చెరసాలలో ఉంచబడినప్పుడు సంఘం అయితే ఏం చేస్తుందంటే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియులారా, అత్యాశక్తితో సంఘం అతని కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి స్థితిని మనం చూసినప్పుడు ప్రియులారా, అక్కడ జరిగినటువంటి అద్భుతాన్ని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. పేతురు అక్కడ చెరసాలలో ఉంచబడెను. సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అపోస్తల కార్యము 12వ అధ్యాయము 5వ వచనం నుంచి. హల్లెలూయా. ఏ రోజు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధించబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాలను కాచుకొని ఉండిరి. హల్లెలూయా, హల్లెలూయా. అంతకు మునిపే యాకోబు కూడా, యోహాను కూడా చంపివేయబడినాడు. అక్కడ పరిస్థితి అంతా చాలా భయాందోళనకరమైనటువంటి స్థితిని నెలకొన్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ హేరోదు యొక్క కాలములో ఈ యొక్క పేతురు ఉంటూ ఉన్నాడు. పేతురు యొక్క సంగతిని హేరోదు బాగా గ్రహించినటువంటి వాడై ఉండొచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుని చూసినాడు, యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నాడు, యేసు ప్రభు యొక్క సాక్ష్యాన్ని కూడా అతడు విని ఉండొచ్చు. అందుకే అతనిని విడిపించాలని చాలా ప్రయత్నం చేసినాడు. కానీ ఎంత మాత్రం అతని యొక్క ప్రయత్నము ఫలించలేదని కూడా ఇక్కడ రాయబడి ఉంది. వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధించబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాలను కాచుకొని ఉండిరి. హల్లెలూయా. పేతురు ఎంత మాత్రము విడిపించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. సంఘం అయితే అతని కొరకు విడుదల కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. అందుకే సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలవనేరు. హల్లెలూయా. ఇంకా నీవు ఏ యొక్క బంధకములో ఉన్నావో, ఏదైతే విడిపించుకోలేని స్థితిలో నీ జీవితం ఉందో, ఆ యొక్క ప్రతి ఒక్క స్థితి నుంచి ప్రభువు విడిపించడానికి ఆయన సమర్థుడైనటువంటి ప్రభువై ఉన్నాడు. అందుకే అక్కడ చూస్తున్నాము పేతురు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ప్రియులారా, పేతురు అక్కడ చెరసాలలో బంధించబడినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ జరిగినటువంటి సంఘటనను మనం చూస్తున్నాము. చూడండి ప్రియులారా, 7వ వచనంలో చూస్తున్నాము, ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. ఇక్కడ 4 సంగతులు జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పేతురు యొక్క జీవితంలో చెరసాలలో బంధించబడి ఉన్నప్పుడు, సంఘము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి సంగతిని ప్రభు యొక్క దూత ఎవరి దగ్గరకు వచ్చిందంటమ్మా? పేతురు దగ్గరకు వచ్చి అక్కడ అతని దగ్గర నిలిచెను. అతడు ఉండినటువంటి గదిలో వెలుగు ప్రకాశించెను. హల్లెలూయా. వెలుగు ప్రకాశించేసరికి అక్కడ ఉన్నటువంటి కావలి కాసేటువంటి వాళ్ళకి ఏమొచ్చేసింది? నిద్ర వచ్చేసింది. హల్లెలూయా. ఆ వెలుగుకి వాళ్ళు ఏమైపోయినారు? కన్నులుండి కూడా చూడలేనటువంటి గ్రుడ్డివారైపోయినారు. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియులారా, అటువంటి పరిస్థితుల్లో దేవుడు వారిని తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి అక్కడ వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతనిని లేపగా సంకెళ్ళు అతని చేతి నుండి ఊడి పడెను. ఎవరు ఉప్పినారమ్మా? ఎవరైనా వచ్చి ఉప్పినారా? లే. సంఘము ప్రార్థన చేస్తూ ఉంది. ప్రభు యొక్క దూత వచ్చి అతని దగ్గర నిలిచింది. రెండవదిగా మనం చూస్తున్నాం, ఆ గదిలోనికి వెలుగు ప్రకాశించింది. నీ జీవితము చీకటిమయముగా ఉండొచ్చు, ఆశలే లేనటువంటి జీవితము నీ జీవితంలో ఉండొచ్చు, నిరీక్షణ లేకుండా. కానీ నీ జీవితంలో ఏం చేస్తానంటే వెలుగు ప్రకాశిస్తుంది. లెమ్ము,
తేజరిల్లుము. హల్లెలూయా. వెలుగు ప్రకాశించి ఉన్నది అన్నట్టుగా ఇక్కడ కూడా పేతురు యొక్క జీవితంలో వెలుగు ప్రకాశించింది. మూడవదిగా చూస్తున్నాము పిల్లరా, దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లేమని చెప్పి లేపగా సంఖ్యలు అతని చేతి నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనమని అతడు అలాగూ చేసిన తర్వాత దూత, నీ వస్త్రమును పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. హల్లెలూయా. అదంతా సినిమాలాగా అనుకున్నాడు ఆయన నిద్రలో కళ. హల్లెలూయా. అది వాస్తవం జరుగుతూ ఉంది అక్కడ. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. ఆయన ఏమైనా చేయగలడు. పేతురుని విడిపించలేనటువంటి స్థితి హేరోదు రాజుకు కలిగి ఉంది. కానీ సంఘం అయితే అత్యాశక్తితో అతని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఉదయం తెల్లవారితే పేతురు చనిపోతాడు. ఇంకా ఆశలు లేవు, విడిపించుకోలేని పరిస్థితి ఉంది. కానీ అప్పుడు ఏం జరిగిందో చూసినప్పుడు ప్రియులారా, అతని దూత అతని వెంబడి బయటికి తీసుకుని వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటన మనం చూస్తున్నాము. చూడండి ప్రియులారా, అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపగా తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావాలని రెండవ కావాలని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. హల్లెలూయా హల్లెలూయా. అవును ప్రియులారా, నీ ఎదుట వేయబడినటువంటి తలుపులు ఎవ్వరు తీయాల్సినటువంటి పని లేదు, అవంతటవే తెరుచుకుంటాయి. హల్లెలూయా. అవును ప్రియులారా, సంఘము ప్రార్థిస్తే జరగని అద్భుతము లేనే లేదు. హల్లెలూయా హల్లెలూయా. అవును ప్రియులారా, లేనే లేదు. అసాధ్యమైనది ఏది కూడా లేదని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా. అది నిజముగా జరిగినని గ్రహించగా అది దర్శనమని ఆయన గ్రహించుకొని ఉన్నాడు. కానీ మొదటి గవనిని రెండవ గవనిని తర్వాత చూస్తున్నాము పిల్లరా, ఇనుప గవనిని కూడా దాటుకొని వచ్చేసినాడు. వచ్చి ఎక్కడికి వచ్చినాడంట, నేరుగా ప్రార్థించేటువంటి సంఘము దగ్గరికి, మార్కను మారుపేరు కలిగినటువంటి ఇంటికి వచ్చినాడు. హల్లెలూయా. వచ్చినప్పుడు చూస్తున్నాము ప్రియులారా, అక్కడ వచ్చినప్పుడు అనేకులు అక్కడ ఏం చేస్తున్నారంట, వాళ్ళు ప్రార్థన చేయుచుండిరి. హల్లెలూయా హల్లెలూయా. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. చేస్తున్నప్పుడు పేతురు వచ్చి ఏం చేసినాడు, తలుపు తట్టినాడు. తలుపు తడితే అంతసేపు వాళ్ళు ప్రార్థన చేస్తున్న వాళ్ళ విశ్వాసం ఏమైందో మరి. హల్లెలూయా. పేతురు వచ్చినాడని చిన్న పాప తలుపు తడుతున్నాడని వెళ్ళి చూసింది. సందులో చూస్తే పేతురు. హల్లెలూయా. పేతురు వచ్చినాడని ఆ అమ్మాయి తలుపు తీయకుండా ఆ సంతోషంలో ఏం చేసింది, తిరిగి వాళ్ళకి వచ్చి పేతురు వచ్చినట్టే, నీవు పిచ్చిదాని, నువ్వు నోరు మూసుకో అన్నారు. హల్లెలూయా. పేతురు ఎట్లా వస్తాడు మరి? ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? ఏమ్మా, ప్రార్థన చేసేది విడుదల కొరకు. పేతురు వచ్చినాడంటే నమ్మలేకపోతున్నారు. హల్లెలూయా. అంటే దేవుడు నమ్మలేని కార్యాలను ఆయన చేయగలిగినటువంటి ప్రభు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన కథ మొత్తము ఏమైపోయింది, సీన్ మారిపోయింది. హల్లెలూయా. నీ జీవితంలో అలాగే ప్రభు చేసేవాడై ఉన్నాడు. హల్లెలూయా. మన జీవితాల్లో అలాగే చేసేటువంటి ప్రభువై ఉన్నాడు. ఆయన ఏమైనా చేయగలడు. హల్లెలూయా. అందుకే ఎస్తేరు కూడా ప్రార్థన చేస్తూ ఉంది. మొర్దెకై యొక్క పరిస్థితుల్లో ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి యూదుల యొక్క స్థితిని మనం చూసినప్పుడు అందరూ ఒక్క దినమందే చంపివేయబడేటువంటి
శాసనము తయారైపోయింది. తయారైపోయినప్పుడు మొర్దెకై ఏం చేస్తున్నాడంట, రాజు యొక్క గుమ్మం ఎదుట ధూళిపోసుకొని గోనెపట్టు కట్టుకొని అంగలారుస్తూ ఉన్నాడు యూదుల యొక్క రక్షణ కొరకు. అప్పుడు ఎస్తేరుకు ఒక వర్తమానాన్ని పంపిస్తాడు, అమ్మా నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి యూదులకు కలిగినటువంటి శ్రమను గురించి తెలియచేయంటే ఆమె అంటుంది, నేను 30 దినముల నుండి రాజు దగ్గరికి నేను వెళ్ళలేదు, కాబట్టి ఆయన నన్ను పిలువలేదు. నేను వెళితే నేను చనిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, కాబట్టి అనుమతి లేకుండా వెళ్ళటానికి లేదు అని అన్నప్పుడు మొర్దెకై అంటాడు, అమ్మా ఈ సమయమును బట్టి ఈ రాజ్యమునకు వచ్చితివేమో నువ్వు జ్ఞాపకము చేసుకో. యూదులకు ఈ దిక్కు నుండి కాకపోతే వేరొక దిక్కు నుండి సహాయము కలుగుతుంది అంటనని మొర్దెకై తన కూతురికి తెలియచేసినాడు. మరి తన లోపలికి వెళ్ళి ఏం చేసిందంట, తన పనివారిని పనికత్తెలను అందరినీ సమకూర్చుకొని మీరు నా కొరకు మీరు 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నేను రాజు దగ్గరికి నేను వెళ్తానంటనని చెప్పింది. హల్లెలూయా. అవును ప్రియులారా, ఆ యొక్క ఎస్తేరు గ్రంథంలోనికి మనం వెళ్ళినట్లయితే ఒక మాట మనము చదువుకొని మనము ప్రార్థనలోనికి మనము వెళ్దాం. హల్లెలూయా. 16వ వచనం, 4వ అధ్యాయము 16వ వచనం, ఎస్తేరు గ్రంథము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను, నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించెదను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేసిందంటే ఈమె, అక్కడ మనం సంఘముగా మనం చూస్తున్నాము. పాత నిబంధన కాలంలో ఎక్కడుందంటే ఈమె సమాజ మందిరమునకు వెళ్ళి, హల్లెలూయా, ఎక్కడ సమకూర్చబడినారంటే అక్కడ యూదులందరూ సమాజ మందిరానికి వెళ్ళినారు. అప్పట్లో దేవాలయాలు లేవు, మందిరాలు లేవు, సంఘము లేదు. అక్కడ ఉంటే దేవాలయం ఉండాలా, ప్రత్యక్ష గుడారం ఉండాలా, సమాజ మందిరమైనా ఉండాలా. కాబట్టి అక్కడ ఉన్నటువంటి యూదులు సమాజ మందిరమునకు అందరూ సమకూర్చబడి ఏం చేసినట్ట, నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండాడి నేనును నా పనికత్తులు ఉపవాసము ఉందము. హల్లెలూయా. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను, ఏం చేస్తుందంట ఆమె, నేను వెళ్తాను. హల్లెలూయా. అవును ప్రియులారా, అందుకే ఇక్కడ మనం చూసినప్పుడు ప్రియులారా, ఎస్తేరు ఆ విషయమందు ఉపవాసం ఉండి 3 దినములు ప్రార్థన ముగిసినంతరము ఆమె ఏం చేసిందంట, రాజునకు మంత్రి అయినటువంటి హామానుని విందునకు ఆహ్వానించింది. అది మొదటి విందు. హల్లెలూయా. విందునకు ఆహ్వానించిన తర్వాత అక్కడ రాజు దగ్గర సింహాసనం నందు కూర్చొని ఉన్నప్పుడు ఆమె ఏం చేసింది, ధైర్యముగా రాజు యొక్క సముఖానికి వెళ్తూ ఉంది. హల్లెలూయా. వెళుతున్నటువంటి ఆ యొక్క సందర్భంలో మనం చూసినప్పుడు రాజు అంటాడు, రాణి అయినటువంటి ఎస్తేరు, నీకేమి కావాలను, నీ మనవి ఏమిటి, నీ రాజ్యంలో సగం మట్టుకైనను నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పగా, ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచినడలా నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజువైన తామును హామానును నేడు రావాలనని కోరుచున్నాను. హల్లెలూయా. చూడండి, ఎస్తేరేడలా రాజునకు దయ పుట్టింది. అంతవరకు పిలువబడినటువంటి ఎస్తేరు ఆమె కనబడినప్పుడు అంటున్నాడు, ఎస్తేరు, రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావాలి, నీ మనవి ఏమిటి, రాజ్యములో నీకు సగం మట్టుకైనను నీకు ఇచ్చేదను. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎంత మాట అంటున్నాడు, నీకేమి కావాలి, నీ మనవి ఏమిటి, రాజ్యములో సగం మట్టుకైన. భర్తలు అంటారు భార్యకు ఒక్కొక్కసారి, నీకు ఏమైనా ఇస్తానంటారు, ఏమి ఇయ్యరు. ఏమో ఇస్తారా? భార్యలు కూడా అంటారు ఏమి ఇయ్యరు, అంత ఉట్టిదే. కానీ ఈ రాజు సగం మట్టుకి లాస్ట్కి ఆమె యొక్క ప్రాణాన్ని కూడా ఆయన కాపాడుతాడు. అంటే ఆ ఎస్తేరు తాను తగ్గించుకునింది. దేవుని యొక్క సంఘములో సమాజముగా కూడి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు రాజు యొక్క మనసు మారిపోయింది. 2వ రోజు కూడా మరి విందునకు పిలిచినప్పుడు
అక్కడ జరిగినటువంటి సంఘటనను మనం చూసినప్పుడు అక్కడ ప్రార్థన చేసినారు. రాజు తన నగరికి వెళ్ళి పండుకున్నప్పుడు ఏమైందంటే ఆయనకి నిద్ర పట్టలేదు. హల్లెలూయా. నిద్ర పట్టనటువంటి ఆ యొక్క స్థితి కలిగినప్పుడు ఆ యొక్క రాజుల యొక్క గ్రంథాన్ని తెప్పించినాడు, జ్ఞాపకార్థ గ్రంథాన్ని తెప్పించినప్పుడు చూస్తే ఆ మొర్దెకై గవిని ఎదుట ఆయన అంగలారుస్తున్నటువంటి ఆ మొర్దెకై యొక్క స్థితిని అక్కడ దేవుడు బయలుపరిచినాడు. అతడు మొర్దెకై రాజు యొక్క ప్రాణాన్ని కాపాడినటువంటి సంగతిని చూసినప్పుడు మొర్దెకై సన్మానం చేయాలనేటువంటి తలంపుని రాజునకు కలగచేసినాడు. కానీ ఈ హామాను అప్పటికే మొర్దెకై విషయంలో చాలా ఆలోచన చేసినాడు. మొర్దెకై యూదుడు గనుక ఆయన వంగకయు నమస్కరింపకయు ఉండుటను చూచి హామాను ఏమనుకున్నాడంట, మొర్దెకై యొక్క ప్రాణము తీయుట స్వల్ప కార్యమని ఎంచినాడంట. హల్లెలూయా. నువ్వు ఎంచినావు కానీ దేవుడు ఎంచలే కదా. హల్లెలూయా. ఎవరు ఎంచినారమ్మా? కొంతమంది అనుకోవచ్చు, మీ మీద ఎన్నెన్నో మాట్లాడుకోవచ్చు. హల్లెలూయా. నన్ను శపించినారనే మీరు అనుకుంటూ ఉండొచ్చు, కానీ మనిషి చెప్పి అందుకే దావీదు అంటాడు, వాడిని శపించనీయుడి అంటాడు. హల్లెలూయా. వాడికి దేవుడు సెలవిచ్చినాడేమో, వాడు నన్ను శపింపనివ్వండి. దేవుడు ఏమైనా చేయగలిగినటువంటి వాడు. మొర్దెకై యొక్క ప్రాణము తీయట స్వల్పకార్యమని ఎంచినాడు. కానీ ఆ యొక్క పరిస్థితిని మనం చూసినప్పుడు ప్రియులారా, మొర్దెకై యొక్క జీవితం ఎక్కడుంది, అక్కడ ఉన్నటువంటి వ్యక్తి రాజు యొక్క గుర్రం మీదకి వచ్చినాడు. హల్లెలూయా. సన్మానం చేయబడుతూ ఉన్నాడు. రాజు యొక్క వీధులలో ఆయన త్రిప్పబడుతూ ఉన్నాడు. ఆమాను అనుకున్నాడంట, నాకు కాక ఇంకెవరు సన్మానం చేశాడు రాజు అని 1కి 4 చెప్పినాడేమో. అన్నీ ఏమేమి ఉన్నాయో అన్నీ మొత్తం మొర్దెకైకి చేయన్నాడు. హల్లెలూయా. అన్నీ చేసిన తర్వాత తన ఇంటికి వెళ్ళినాడు. ఏమైపోయింది, చాలా అవమానం అయిపోయి ఇంటికి వెళితే భార్య అయినటువంటి జెరెష్ అంటుంది, ఏమి ఈరోజు నీ ముఖం చిన్నబుచ్చుకొని వచ్చినావు, చాలా బాధతో ఉన్నావు, దిగులుతో ఉన్నావు అంటే జరిగినటువంటి సంగతి చెప్తే భార్య అనిందంట, ఆ మనుషుడు యూదుడైతే ఆ యొక్క వ్యక్తి మీద నీకు జయము కలగదు. హల్లెలూయా. నువ్వు అవశ్యకముగా నిశ్చయముగా నువ్వు చెడిపోదువు అంటునని భార్య చెప్పింది. ఎవరు ఆమె? దేవుని నమ్మినామె కాల, అన్యురాలు, విగ్రహారాధికురాలు. మొర్దెకై ఏమై ఉన్నాడు అక్కడ? దేవునికి పత్రికగా ఉన్నాడు, సువాసనగా ఉన్నాడు, రాయబారిగా ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు. స్వల్పకార్యమని ఆయన ఎంచుకున్నాడు హామాను. కానీ స్వల్పకార్యము కాదు, ఇంకా గొప్ప కార్యం ఉందని మొర్దెకై విశ్వసిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ప్రియులారా, మొర్దెకై కొరకు ఒక గొప్ప ఉరికంబాన్ని సిద్ధం చేయించినాడు. 2వ రోజు విందునకు వచ్చినప్పుడు ఎట్లా ఉందంటే, ఇది నిజంగా చెప్పాలంటే ఇది ప్రాక్టికల్గా నిజంగా జరుగుతూ ఉన్నప్పుడు చూస్తే ఇంకా చాలా బాగా ఉంటుంది. హల్లెలూయా. కానీ ప్రియులారా, అప్పుడు మరలా విందునకు పిలిచినప్పుడు రాజు అంటాడు, రాణైన ఎస్తేరు, నీ కోరిక ఏమిటి, నీ మనవి ఏమిటి? హల్లెలూయా. అవును ప్రియులారా, ఇక్కడ అంటాడు, రాణి నీ మనవి ఏమిటి, నీకు అనుగ్రహింపబడును, నీ రాజ్యంలో సగమట్టుకైనను నీకు అనుగ్రహించదని 2వ నాడు ద్రాక్షారసపు విందులో ఎస్తేరుతో అనెను. హల్లెలూయా. ఈ మంచి సందర్భము చూసుకొని రాణి అయినటువంటి ఎస్తేరు ఈ యూదుడైనటువంటి మొర్దెకై మీద, యూదుల మీద తలపెట్టినటువంటి కార్యాన్ని ఎస్తేరు రాజునకు వివరించినప్పుడు ఇంతగా పగబట్టి ఇంత కార్యాన్ని చేసినటువంటి వాడు ఎవరు అంటానని రాజు అడిగినప్పుడు ఈ దుష్టుడైన హామానే. హల్లెలూయా. హల్లెలూయా. అవును ప్రియులారా, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము,
యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము, నీ ఆజ్ఞ లేనిది ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా, నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా, నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును, మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. హల్లెలూయా హల్లెలూయా. అవును ప్రియులారా, అపోస్తల కార్యంలో మనం చూసినప్పుడు అక్కడ అద్భుతం జరిగింది. రెండవదిగా అపోస్తల కార్యంలో పౌలు శీలలు ప్రార్థిస్తూ ఉన్నారు చెరసాలలో, మధ్యరాత్రి సమయంలో ప్రార్థిస్తున్నారు, కీర్తనలు పాడుతూ ఉన్నారు, చెరసాల పునాదులు కదిలినాయి, అక్కడ చెరసాల నాయకుడు ఏమైనాడు, రక్షింపబడినాడు, జరిగింది అద్భుతం. హల్లెలూయా. అవును ప్రియులారా, ఎస్తేరు యొక్క జీవితంలో మనం చూస్తున్నాము, అక్కడ యూదులందరూ ఒక్క దినమంది ఆధారు మాసమందు సంహరించబడవలసినటువంటి స్థితి, కానీ అందరూ మరణంలో నుండి జీవంలోనికి దాటించబడి ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. అవును ప్రియులారా, చివరికి సంఘము ఖచ్చితంగా ఏమైపోతుంది, చివరికి జయిస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. అవును ప్రియులారా, సంఘముకి ఖచ్చితంగా అంతిమ విజయం అనేటువంటిది సంఘం. హల్లెలూయా. అందుకే సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరవు. హల్లెలూయా. ఆయన ఏమైనా చేయగలిగినటువంటి వాడు. పౌలు శీలలు కూడా చెరసాల్లో బండ వేసి బిగించబడి ఉంది, కానీ అక్కడ జరిగినటువంటి అద్భుతాన్ని మనం చూస్తున్నాం. ఏమి రక్తచిత్తమైనటువంటి స్థితిలో వాళ్ళు పడి ఉన్నారు, పాటలు పాడటానికి వాళ్ళకి అవకాశం లేదు, ప్రార్థన చేయటానికి కూడా అవకాశం లేనటువంటి స్థితి ఉంది. కానీ ప్రియులారా, అయితే అక్కడ చూస్తున్నాము ప్రియులారా, అన్నీ చేసినారు కానీ ఒకటి మర్చిపోయినారు ఆ ఖైదీలు. నోటికి ఏమేయలేదు, ప్లాస్టర్ వేయలే, పౌలకి శీలలకి కాళ్ళకి వేసినారు, చేతులకి వేసినారు, ఏం కదలకుండా బంధించినారు, కానీ నోటికి బంధించలేదు కాబట్టి వాళ్ళు నోటికి పని పెట్టినారు. హల్లెలూయా. అందుకే నీ నోరు ఏం చేయాలి, ఎప్పుడు ప్రభుని స్తుతించాలా, ప్రభుని గూర్చి ఆరాధించాలా, ప్రభుని గూర్చి ప్రార్థన చేయాల. మన సహవాసం ఎవరితోనంట, తండ్రితోనూ కుమారుడైన యేసుతోనూ పరిశుద్ధాత్మతోనూ మనం అన్యోన్య సహవాసము గలవారమైన ఎడల మనం ఏమవుతామంట, ఆయనతో సమాధానపరచబడతాం. హల్లెలూయా. అవును ప్రియులారా, అందుకే మనం చాలాసార్లు మన జీవితంలో ఆ యొక్క పౌలు శీలల యొక్క స్థితిని మనం చూసినప్పుడు మనము చాలాసార్లు అవకాశాన్ని మనము చేజార్చుకుంటాం. అయ్యో నాకు సమయం లేదు కదా, ఎక్కడ ప్రార్థన చేయాలనుకుంటాం, వాళ్ళకి సమయం ఉందా? మధ్యరాత్రిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యో నాకు స్థలం లేదు కదా, ఏడ ప్రార్థన చేయాలా, ఇంటి నిండా పిల్లలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఎక్కడ కూర్చొని ప్రార్థన చేయాలా? ప్రార్థన చేయం. హల్లెలూయా. మూడోదంట, ఆరోగ్యం బాగలేదు కదా, ఏడ ప్రార్థన చేసేకైతే పడుకుంటాం. హల్లెలూయా. ఇంకోటంట, ఇంకా దొంగసాకి ఏం చేస్తారంట, సంఘము బంధువులు వస్తారు. హల్లెలూయా. బంధువులు వచ్చినాక ఇంకా ఉపవాస ప్రార్థన లేదు, కుటుంబ ప్రార్థన లేదు, అసలు ప్రార్థనే లేదు, తినడము వండడము పెట్టడం. హల్లెలూయా. తిని పడుకోవడం. హల్లెలూయా. కానీ పౌలు శీలలు ఎలా ఉన్నారంటే ఆ పరిస్థితుల్లో రక్తాలు కారుతూ ఉన్నాయి.
ఆ గాయాలు ఒకరికొకరు చూసుకొని బాధలు చెప్పుకోవాలి అంతే, కానీ ప్రార్థన పాట అనేటువంటిది మాట లేదు. కానీ ఏం చేస్తున్నారంట, వాళ్ళు కీర్తనలు పాడుతున్నారు, పాటలు పాడుతున్నారంట. ఖైదీలంతా ఏం చేస్తున్నారంట, వీళ్ళకేమొచ్చిందిరా నాయన భలే పాడుతున్నారని, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, నీ స్తుతించుట మానను. హల్లెలూయా. అక్కడ స్థలం లేదు వాళ్ళకి. బొండ వేసి బిగించి చెరసాల్లో కటిక చీకటిలో పడేసినారు. రక్తాలు కారిపోతున్నాయి, బెత్తాలతో బాగా కొట్టినారు, శరీరం అంతా ఊనమైపోయింది. కానీ ఏం చేస్తున్నారంట వాళ్ళు, మధ్యరాత్రిలో వాళ్ళు ఏం చేస్తున్నారంట, మా ఆజ్ఞను పొంది లోపలికి చెరసాల్లో త్రోసి వాళ్ళ కాళ్ళకి బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలుయు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచున్నారు. మీ పాస్టర్ గారు టైం చూస్తున్నారు. హల్లెలూయా. ఏం చేస్తున్నారంటమ్మా, టైం చూస్తున్నారని చెప్పొద్దండి, వాళ్ళు పాటలు పాడుతున్నారని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ప్రియులారా, అంత పరిస్థితి జరగటానికి ఏమి, అక్కడ దేవుని యొక్క రాజ్య సువార్తను వాళ్ళు ఏం చేస్తున్నారంట, ప్రకటిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అవును ప్రియులారా, అందుకే అక్కడ జరుగుతున్నటువంటి పరలోక రాజ్యం యొక్క ఆవిర్భావము, దాని కొనసాగింపే సంఘము యొక్క ప్రక్రియ. అందుకే పౌలు రక్తాలు కారుతూ ఉన్న చచ్చిపోయేటువంటి పరిస్థితి పౌలుకు వచ్చినా ఏం చేస్తున్నాడంట, సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు, దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్నాడు. పౌలు వచ్చేసి అక్కడ అన్యజనులకు సువార్తను ప్రకటిస్తున్నాడు.